షురు చేసుకుందామా ఇక ముచ్చట్లు చలో నడువురిగా ఫాల్కన్ పంప్స్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై కేసీపీ రైస్ అండ్ బయో ఫ్యాక్టర్ ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు రైట్ మన తెలంగాణ గడ్డ మీద మల్లో మల్క ఉద్యమం షురువైనట్టే ఇక అదేంది మల్లీశ్వరి ఆల్రెడీ మన తెలంగాణను మనం సాధించుకున్నాము ఇక మరి ఇంకేం ఉద్యమం చేయాల్సి ఉన్నది ఇప్పుడు అని అంటారా దళిత బంధు ఉద్యమం అటం వల్ల తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క దళిత బిడ్డ బ్రతుకు బాగుపడేదాకా దళిత బంధు ఉద్యమం నడుస్తుందట సీఎం సారే చెప్తున్నాడు ఈనుండి ఉద్యమం ఎట్లా నడుస్తుంది ఏంది కథ అన్నది ఉద్యమం చేసి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక కొత్త ఉద్యమం షురువైతుందో ఇక హుజూరాబాద్ కాడ షురువు చేసిన దళిత బంధు కార్యక్రమాన్ని కతిమ వాటి లెక్క స్కీములు పథకాలు కార్యక్రమాలు అన్ని సింపుల్ గా చూడకుండా ఒక ఉద్యమం చేద్దామని పిలుపిచ్చిండులో ఇయ్యాల ప్రగతి భవన్ లా దళిత ప్రతినిధులు పెద్ద మనుషులతోని మీటింగ్ పెట్టి ఈ ముచ్చట చెప్పిండు సారు ఎట్లయితే తెలంగాణ కోసం తన్లాడి కొట్లాడి సాధించినమో అట్లనే దళిత జీవితాలను పురాగా మార్చుకునేదాకా ఒక ఉద్యమం నడవాలే మన రాష్ట్రంలో అని చెప్పుకొచ్చిండు ఆషామాషి రొటీన్ మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది ఒక ఉద్యమం రొటీన్ కార్యక్రమం కాకూడదు ఏదో చక్కెర గీత పెట్టడానికి గులిపించడానికి మురిపించడానికి పంచిపెట్టే పప్పు బెల్లం అసలే కాకూడదు నో ఎట్టి పరిస్థితులు కాకూడదు అనుకున్న లక్ష్యం సాధించాలి మొండిగా ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అవి అట్లా ఇది కూడా సాధించాలి అంతే మొండిగా మీరు ఎవ్వరు అధైర్యపడే అవసరం లేదు నేను ఉంటా కదా మీ ఎంబడి రాక్షసు లెక్క అడుగుంటా కదా నేను ఆడిపోతాను నేను ఇంకో మాట అంటున్నా ఒక గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి ఒక మొత్తం సిస్టమే అనుకున్న తర్వాత కాదా ఇక దాని కథను మన కథను తేలుతాం ఇక ఎట్లా కాదు నాకు అర్థం కాదు ఆ సంకల్పం ఉండాలి సంకల్పం గుండె నిండా ఉండాలి ఏదో అప్పటి మందమో అక్కడి కోసం ఉంటే కథ మళ్ళీ కింద పడుతుంది నిజంగానే దృఢ విశ్వాసంతో మనం అనుకుంటే కాదా ఎందుకు కాదు అవి తీరుతుంది దాని తాత అవుతుంది ఎందుకు కాదు కావాలి అవి ఆ పనికే ఇలా మనం పూనుకుంటున్నాం ఇది ఆర్థికంగా ఎదుగుదలనే కాకుండా నేను మీకు ఇంకో మాట చెప్తా ఉన్నాను ఆత్మ గౌరవం కూడా పెంపొందాలి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెంపొందాలి ఓన్లీ ఆర్థికంగా ఎదుగుదలనే కాదు దీంతో పాటు సమాజపరంగా కూడా ఎదగాలి దళితులను చిన్న చూపు చూడొద్దన్నా సమానత్వం సాధించాలన్నా ముందుగాల ఆర్థికంగా బలపడాలి అట్లయితేనే ఎక్కువ తక్కువ అనే తేడాలు పోతాయి కొట్లాటలు పంచాదులు కేసులతోని టైం దండగా 2 అడుగులు ముంగట పడే బదులు 4 అడుగులు వెనుకకు పోతాం కాబట్టి పోలీస్ కేసులన్నీ నిమ్మలంగా మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి అని అన్నాడు అంటరానోళ్ళని చెప్పి ఊరవతల ఉంచుడు వివక్ష చూపెట్టుడు ఇవన్నీ పోవాలి ఒక్క దళితులనే కాదు ఆడోళ్ళను కూడా చిన్న చూపు చూడొద్దు తక్కువ అంచనా కట్టొద్దు టాలెంట్ ఏ కొందరు ఆస్తో కాదు అన్నట్టు మాట్లాడిండు సామాజిక వివక్ష కూడా పూర్తిగా పోలే కొంత చదువుకున్న వాళ్ళు కొంత అవగాహన వాళ్ళు కొద్ది వికాసమైన వాళ్ళు కొంత పోయినా పూర్తిగా పోలేదు అది కూడా పోవాలంటే ఎప్పుడు పోతుంది మనం కూడా అందరి సమానంగా ఆర్థికంగా పరిపుష్టమని మంచిగా ఉన్నాం సగం బాగా పోతుంది అప్పటికి ఇంకేమైనా మిగిలిన దాని సంగతి అప్పుడు చూసుకోవచ్చు మొట్టమొదటి జాతి ఆర్థికంగా పటిష్టం కావాలి పాక్షికంగా కాదు పూర్తి కావాలి 10 మందికి 5 పర్వాలేనట్టు కాకుండా ప్రతి కుటుంబం కూడా ఆ స్థాయికి వచ్చేటువంటి మార్గం దొరికించుకుంటే లైన్ పడుతుంది తప్పకుండా చాలా వరకు పోతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇదివర సంధి దళిత బంధు పేరు మీద మళ్ళొక కొత్త ఉద్యమం మొదలైందన్నట్టు అన్ని వర్గాలు వర్ణాలతోని సమానంగా దళితుల బతుకులు బాగు చేసేదాకా ఈ ఉద్యమం ఆగే ముచ్చటే లేదన్నాడోళ్ళ సారు ఏ వర్షం ఎప్పుడు పడతావే ఏ వర్షం నిన్నే అక్కడ కూడా కురుస్తున్నావా లేదా ఏ వర్షం జల్దీ రావే ఏదో సినిమాలో హీరోయిన్ ఇట్లనే అంటది కదా మళ్ళా రావే వర్షం అని అనగానే వస్తుంది సడన్గా వర్షం పడితే ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా అని పాట పాడుకుంటుంది గుండగానికి బీపీలేస్తుంది సరే ఇక ఇప్పుడు ఈ వాన ముచ్చట ఎందుకు మల్లీశ్వరి అని అంటారా అయితే ఒక ఊళ్ళో కూడా గిట్లనే వాన కోసం పాటలు డాన్సులు పద్యాలు నడిచినాయి చూడుండ్రు ఎందుకో అవ్వలు అక్కలు తయారున్నారా ఇక చాలు చేయుర్రి దెబ్బకు వాన దేవుడు కిందికి దిగి రావాలి చూసిండ్రా నల్లా చూసినాం గానీ అసలు ఏంటిది పర్ఫార్మెన్స్ యాప మండలు కుండల పెట్టి ఎగురుడేంది బోనాలు గిట్ల చేస్తున్నారు అని అనుకోగల అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ఊర్లల్లా ఇంకా వానలు పడుడు షురు కాలేదు వల్ల మరి వానకాలం రానే వచ్చే కొంపదీసి మా ఊరి మీద వానదేవుడు అలిగిండా ఇంద్రుడు బిజీగా ఉన్నాడా ఏంది అని ఇగో ఈ రాజస్థానీ అక్కలకు అనిపించింది వానదేవుని దిల్కుష్ చేద్దామని ముంగట పడ్డరు వాన పాటలు వాడుకుంటా డాన్సులు చేసుకుంటా వానదేవుని తారీఫ్ చేస్తుర్రు ఇగో ఈడ ఊదు పోసి
పొగ బయటికి తీసిర్రు చూసిర్రా ఈ పొగ ఉన్ను యాపాకుల పసరు వాసన మొగుల మీద మీటింగులో ఉన్న ఇంద్రుని దాకా పోతుందట. ఇక ఈ ఇంద్రునికి సీనంతా సమజైపోయి వాన కురిపిస్తాడని ఇలా నమ్మకం. అగో చూడుండ్రోళ్ళ వాన డాన్సులు ఎట్లా చేస్తున్నారో మంచిగా చేస్తున్నారు కదా. ఏదో సినిమాలో కదా హీరోయిన్ ఏ వర్షం జల్దిరా అని అనుడితోనే పడుతుంది కదా. సేమ్ వీళ్ళు కూడా ఏ వర్షం నీకోసం డాన్స్ చేస్తున్నాం చూసేదెందుకురా అని పిలుస్తున్నారు అన్నట్టు. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ గనక వానదేవునికి నచ్చితే మంచి వానలు కురిపిస్తాడు అని అంటున్నారు. ఏమో పటూరి ఎవరి నమ్మకాలు అల్లయి కదా. అవును చెప్పుడు మర్చిపోయిన నోళ్ళ మీకు మీరు రామప్పకు పోయిన రానోళ్ళ. నేనైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఓ 10-15 సార్లు అయినా పోయి ఉంటానోళ్ళ. అయినా ఎన్నిసార్లు పోయినా ఎన్ని మాటలు చూసినా ఆ గుడి కొత్తగానే కనబడుతుంది. ఆడికి పోతే తాపకో కొత్త ముచ్చట తెలుస్తుంది. మీకు కూడా అట్లనే అనిపించుంటుంది కదా. అగో ఇక ఈ కరోనా కూడా తగ్గింది కదా, మళ్ళీ రామప్ప టూర్ వేసుకొని రావాలి నేను అన్నట్టు. ఇప్పుడు నేను ఈ రామప్ప గుడి ముచ్చట ఎందుకు చెప్తున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అందుకే మన రామప్ప ఇప్పుడు ప్రపంచ సంపద. పాండ్రిగా ఈ ముచ్చట్ని ఓ మల్క చూసొద్దాం గాని. వారెవ్వా ఇగో మన రామప్ప గుడి అందం చూడుండ్రి. కాకతీయ రాజుల కళా వైభవానికి బండ గుర్తు. అసలు ఈ రామప్ప గురించి ఇట్లా వివరించుకుంటూ చెప్పేదానికంటే కండ్లారా చూస్తేనే దాని అందం అర్థమవుతుంది. మన తెలంగాణకే గర్వకారణం ఈ రామప్ప గుడి. ఇప్పుడు ఇది ప్రపంచ సంపద అయింది. దునియానే మెచ్చుకున్నది. ప్రపంచంలోనే వారసత్వ సంపద అని పేరు కూడా ఇచ్చింది. అంటే ఇప్పుడు రామప్ప గురించి దునియా అంతా ఎరకైంది అన్నట్టు. మరి ఇది తగ రాత్రి చూసి ముద్దర కొట్టలే. దీని వెనుక మన రాష్ట్ర సర్కారు కృషి ఉన్నది. మన కేసీఆర్ సార్ పట్టుదలున్నది. అసలైతే సమైక్య పాలనల మన పండుగలే కాదు మన కట్టడాలను కళలను కూడా నిర్లక్ష్యం చేసిర్రు. కానీ మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక మన సీఎం సారు కళలకు సాంప్రదాయాలకు పెద్దపీటేసిండు. నిర్లక్ష్యమైన ఇటువంటి పాత కట్టడాలకు మళ్ళా పానం పోసిండు. ఇక వారసత్వ సంపదగా ప్రకటించే యునెస్కో సంస్థకు రామప్ప గొప్పతనం గురించి మంచిగా అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పిండు. ఇట్లా మన సర్కారు కృషితోని రామప్ప ఇప్పుడు ప్రపంచ సంపద అయింది. మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణమైంది. కానీ రామప్ప గుడి గురించి చెప్పాలంటే మాటలు జాలై. 800 ఏండ్ల క్రితం కాకతీయ రాజులు కట్టించిర్రు. దీన్ని కట్టిన రామప్ప పేరునే గుడికి పెట్టిర్రు. ఇక ఈ రామప్ప గోపురం కట్టనికి వాడిన ఇటుకలు నీళ్లలో తేలుతాయి. 800 ఏండ్ల కిందటనే ఇప్పటి మన టెక్నాలజీ సార్లు పరేషాన్ అయ్యే తీర్ల కట్టిర్రు. అందుకే రామప్ప మన దునియాలనే ఒక అపురూప కట్టడం అయింది. మన దునియా మెచ్చిన ఈ రామప్ప గుడిని ఇంకా చూడనోళ్ళుంటే బరాబర్ చూసి తీరాలే. ప్రతి మనిషి జన్మల ఒక్కసారన్న చూడవలసిన జాగా ఇది. మన రాష్ట్ర క్రీడల మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ సారు ఆ శాఖకు వన్నె తెచ్చే పనిలో మునిగి తేలుతున్నాడు కదా నల్ల. చూడరాదు రీ జపాన్లో జరుగుతున్న ఒలింపిక్స్ ఈత పోటీలల్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ప్రయత్నం చేస్తున్నాడా ఎట్లా అని అనిపిస్తున్నది. సారు ఈత కొట్టే తీరు చూస్తుంటే నాకైతే ఒక్కడే కాదు సారెంట ఎమ్మెల్యే కూడా సోపతి పోతట్టే ఉన్నాడు ఒలింపిక్స్ పోటీలకు. ఇక చూడు రీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో. మామూలుగా లీడర్ లెవెల్ అన్న ఆటల పోటీలో అభివృద్ధి పనులో బట్టల దుకాణాలో జిమ్లో ఓపెనింగ్ చేసేందుకు పోతే ఆ ప్రోగ్రామ్ సురు చేసి జరంత ఆడినట్టు చేసి పోతుంటారు. ఇక జిమ్లో ఓపెనింగ్ పోతే కసరత్తులు చేసినట్టు బిల్డప్ ఇస్తుంటారు కదా. మరి చెక్ డ్యామ్ ఓపెనింగ్ పోతే ఏం చేయాలి అని ఆలోచన పడ్డట్టుంది ఆటల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారుకును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సారుకు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరీదేవిపల్లి కాడ కొత్తగా కట్టిన చెక్ డ్యామ్ కు కొబ్బరికాయ కొట్టి గులాబీ పూలు చల్లి దండం పెట్టిర్రు. అటెన్క నీళ్ళల్లో కాళ్ళు ఆడించుకుంటా కూర్చున్నారు జరసేపు. చెక్ డ్యామ్ అలుగువారుతుంది. కొంతమంది పోరగాళ్ళు ఈతలు కొడుతుర్రు. ఇక ఉన్నట్టుండి సారు లోపటి ఈతగానికి మేల్కొచ్చిందో ఏమో గాని కథం ఫస్ట్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ దుంకంగానే వెనకెంబడి ఎమ్మెల్యే ఆయనంట ఇంకొంతమంది జలకాల ఆటలు ఆడుకున్నారు జరసేపు.
కానీ స్విమ్మింగ్లో పర్ఫెక్టే ఉండుగా మన మంత్రి సారు ఎమ్మెల్యే సారు. భారత ఒలింపిక్ సంఘం వల్ల నజర్ల వల్లే గాని లేకపోతేనా ఈ పాటికి ఇండియాకు ఈతల పోటీల 4-5 తెస్తుండే కావచ్చు పథకాలు. అమ్మో ఓయమ్మనే షెయి గుర్తు పార్టీ లీడరు రాహుల్ గాంధీ సారు మంచి ఆల్రౌండరే ఉన్నట్టున్నాడు కదా నోళ్ళ. కరాటేలు, యోగాలు, ఈతలు కొట్టుడు, గంటలు తిప్పి వంటలు చేసుడు, అబ్బబ్బబ్బబ్బో సాన్నే ఉన్నాయి సార్తాన లలిత కళలు. ఇక ఇప్పుడు ఇంకో కళ కూడా బయట పెట్టిండు. అయ్యో గదేనోళ్ళ ఢిల్లీ బార్డర్ కాడ జరుగుతున్న రైతుల ధర్నాకు మద్దతు ఇస్తాందుకు రాహుల్ సారు కూడా రైతు లెక్క మారిండు. ఆండ్రీ ఇక ఎట్లా మారిండు ఏం చేసిండు అన్ని చూపెడతాం. ఇగో సుషిరా రైతు లెక్క మారిన రాహుల్ గాంధీ సార్ను కార్లు కాన్వాయిలు అన్ని పక్కకు పెట్టి పొలాలు దున్నే ట్రాక్టర్ ఎక్కి పార్లమెంట్ సమావేశాలకు పోయిండిట్లా. ముంగట కిసాన్ విరోధి సర్కార్ అని ఏదో హిందీలో రాపిచ్చిండు నల్లట్ట మీద. కానీ ట్రాక్టర్ నడుపుడు కొత్తనాయే. బ్రేక్ ఏడుంది, క్లచ్ ఏడుంది, గేర్లేడున్నాయో ఎంకులాడుకుంటా నడిపిండు. అయినా బాగానే నడిపిండు. ఇంతకీ రైతేశం గట్టిన రాహుల్ కథా కమామిషి ఏందట అంటే 8 నెలల సంధి కేంద్రమోళ్లు తెచ్చిన కొత్త ఎగిసం చట్టాలను రద్దు చేయమని కోరుకుంటా నిరసన తెలుపుతున్నారు కదా ఢిల్లీ బార్డర్ కాడ రైతులు. అగో వాళ్లకు మద్దతుగా మోడీ సార్ సర్కారుకు వ్యతిరేకంగా సారు కూడా ట్రాక్టర్ నడిపి నిరసన తెలిపిండన్నట్టు. ఆడిదాంక పోకముందే నడిమిట్ల ఆగబట్టి అరెస్టులు చేసిరట పోలీసోళ్ళు. ఎట్లయితేంది మొత్తానికి ముచ్చటైతే అందరికి ఎరకైంది. అది చాలు కదా. ఫాల్కన్ పంప్స్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై కేసీపీ రైస్ అండ్ బయో ఫ్యాక్టర్. ఇవన్నట్టు ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తా కదా అప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు. టీ న్యూస్. నమస్తే, టాటా.